అందరికీ నమస్కారం. నేను మీ అమిత. సో మీరు మమ్మల్ని అందరినీ కూడా సూపర్ సింగర్స్ లో వాచ్ చేస్తూనే ఉన్నారు కదా. ఇఫ్ నాట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వాచ్ చేయండి. అండ్ రిహార్సల్స్ అనేది ఎలా జరుగుతుంది అవన్నీ మీకు తెలియదు కదా. అండ్ ఇప్పుడు సెమీఫైనల్స్ కి వచ్చేసాము. అందరం బాగా ప్రిపేర్ అవుతున్నాం. బట్ ఎవరెవరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఏం సాంగ్ పాడుతున్నారు అనేది కొంచెం లైట్ గా మనం వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్ని తెలుసుకుందాం. మన పక్కనైతే అఖిల్ చంద్ర ఉన్నాడు. ఒకసారి వెళ్ళి మనం మాట్లాడదాం ఎలా ప్రిపేర్ అవుతున్నాడు అంటే. హాయ్ అఖిల్ అన్న. హాయ్, ఎలా ఉన్నావు? ఎలా ప్రిపేర్ అవుతున్నావు? బాగున్నా. కొంచెం టెన్షన్ గా ఉంది కానీ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ దాకా జర్నీ చేసినందుకు. నీ జర్నీని చెప్పు కొన్ని మాటలు. సూపర్ సింగర్ కి రావడమే ఒక పెద్ద అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ప్రతి వాళ్ళ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ నా లైఫ్ లో ఇంకొంచెం ఎక్కువ డౌన్ ఉండింది. సో అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఏదో ఒక మంచి విషయం జరిగితే మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో అలాగా నాకు మంచి విషయమే కాదు, ఒక గొప్ప విషయం జరిగింది సూపర్ సింగర్. సో ఫస్ట్ రోజే నేను శ్వేతా మోహన్ గారితో ఒక డ్యూయట్ సాంగ్ పాడడము, ప్రియమిథునం. ఇప్పుడు నవ్ ఇట్ ఇస్ 3 million ఆన్ ఇన్స్టాగ్రామ్. సో అలాగా ఇంకా చాలా స్పెషల్ మూమెంట్స్ అయ్యాయి. హరిణి గారితో ఒక డ్యూయట్ పాడడము అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ శ్వేతతో ఒక డ్యూయట్ పాడడము అండ్ ఆల్సో సాహితీతో ఒక డ్యూయట్ పాడడం. సో ఇవన్నీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఓవరాల్గా చాలా నేర్చుకున్నాను. సో అండ్ నాకు ఇప్పుడు యాక్చువల్లీ ప్రతి కంటెస్టెంట్ గురించి ఒక వర్డ్ చెప్పాలని ఉంది. సో ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేద్దాం. అమిత అంటే అమేజింగ్ అమిత అనమాట. సో తన పిచ్ పర్ఫెక్షన్ కావచ్చు, తను పాటకి ఇచ్చే ఫీల్ చాలా ఎక్స్ట్రాడినరీ. అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ స్పెషల్ పర్సన్ ఈ సీజన్లో. ఎందుకంటే నాకు ఎప్పుడు పరిచయం లేదు పవన్తో, కానీ ఒక మంచి బాండింగ్ వచ్చింది, ఒక మంచి ఫ్రెండ్గా. అఫ్ కోర్స్ ఫెంటాస్టిక్ సింగర్ పవన్. సుమనస్ అన్న కాన్ఫిడెన్స్ ఆన్ స్టేజ్, ఆఫ్ స్టేజ్ ఏమో అలా కామ్గా ఉంటాడు, కానీ ఆన్ స్టేజ్ వెళ్ళాక ఫుల్ పులిలాగా పాడతాడు. అందుకే కొమరం పులి అని పేరు పెట్టాను అన్నకి. శ్వేతా చేచి కూడా ఒక అమేజింగ్ టాలెంట్. తన వాయిస్ కానీ, తన డైనమిక్స్ అండ్ ఆల్సో కేరళ నుంచి వచ్చి ఒక మలయాళీ అయ్యుండి తెలుగు పాటలు పాడడం ఎంత కష్టం అండి అసలు. అమృత నాయక్ కూడా అఫ్ కోర్స్ ఒక చాలా చార్మింగ్ పర్సనాలిటీ. అండ్ ఒడియా, అసలు ఒడియా మాట్లాడితే అర్థం కూడా కాదు. అక్క ఒక్కసారి ఒడియాలో మాట్లాడు, నేను అర్థం చేసుకుంటా అంటే అర్థం కాదు, కానీ మనం తెలుగులో మాట్లాడితే బాగా అర్థం చేసుకుని మాట్లాడుతుంది. సాహితీ ఒక రాక్ స్టార్ అనమాట. సో తన వాయిసే నాకు చాలా ఫేవరెట్ అండ్ ఆల్సో వెరీ గుడ్ హ్యూమన్. ఇప్పుడు సెమీఫైనల్స్లో నేను తీసుకున్న సాంగ్ మహాప్రాణ దీపం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లే మీడియా క్రియేషన్స్ గురించి చెప్పాలి. సో చాలా మంది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళతో నేను వర్క్ చేయడం జరిగింది, కానీ ప్లే మీడియా క్రియేషన్స్ అనేది ఒక స్పెషల్. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళ ప్లానింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సో అమేజింగ్. మన సూపర్ సింగర్ జర్నీ అనేది చాలా కంఫర్టబుల్గా చేయడం అండ్ ఆల్సో అద్భుతమైన ప్రమోషన్స్ చేస్తున్నారు బయట. అసలు నేను వెళ్తే జనాలు గుర్తుపట్టడము. సో అవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్లే మీడియా క్రియేషన్సే కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ సూపర్ సింగర్ యాజ్ వెల్ యాజ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ప్లే మీడియా క్రియేషన్స్. ఇక్కడ ఒక రాక్ స్టార్ కంటెస్టెంట్ ఉన్నారు. సో లెట్స్ టాక్ టు సాహితి. హాయ్ సాహితి. సో వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. మనకి ఆల్ ది బెస్ట్ ఫర్ సెమీఫైనల్స్ యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ ఫైనల్స్. yes, all the best, let's rock it. థ్యాంక్ యూ. షూర్. సో సాహితి, మనం సూపర్ సింగర్స్ స్టార్ మాలో చేస్తున్నాం. yes. సో ప్రొడక్షన్ హౌస్ ప్లే మీడియా క్రియేషన్స్. సో ప్లీజ్ టెల్ సంథింగ్ అబౌట్ ప్లే మీడియా క్రియేషన్స్. Play Media Creations is the best production house I have seen so far, and thank you so much for the support. సో ఇంకొక వాయిస్ వినిపిస్తుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ దీది. హాయ్. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్. హౌ ఆర్ యూ? సూపర్, ఐఎమ్ డూయింగ్ గుడ్. సో హౌ వాజ్ యువర్ జర్నీ ఇన్ సూపర్ సింగర్స్? जर्नी इट्स क्वाइट गुड. सो जब मैं आई थी यहाँ पे, व्हेन आई स्टार्टेड पार्टिसिपेटिंग, आई डिडंट एक्सपेक्ट दैट आई विल सिंग तेलुगु दिस फ्लुएंट, बट yeah, I have been learning and keep trying to improve my Telugu. As you know, I don't speak Telugu. I don't know. So yeah, it's a learning experience for me. Beautiful. So what is the most memorable incident happened to you in this season?
Memorable, I would say, in the last episode itself, because for both the songs I got Hatke and I got all good comments and all. So yeah, that was really a happy moment, and the moment when I got the golden chair, of course. So I'll tell the names of few contestants. So just one sentence or one word about them. Okay. So first, Pawan Kalyan. Ichi padesta. So he's Ichi Padesta type of a Yes. singer, right? Yes. Okay. Next, Sumanas. Very, very hard working. He always do practice. Whenever you see him, he's like putting headphones. Always in practice mode. Continuous practice. So Sahiti. Saidi chill. She's chill. Taruni. Tarun is I love her smile. She has an innocence in her smile. Whenever she smiles, no, she's like that innocence I love. So Right. I love her smile. And Akhil Chandra. वो कौन है? Ah. Akhil will be always like chill, but I don't know what happens during the performance. He becomes so serious. He's like, Nidhi, should I sing this from chest or head voice? Should I sing this line from open mouth or should I close my mouth? I'm like this. He's going into so much technical. I was like, cool, chill, relax. बहुत अच्छा बोला. Okay. Next is Shweta Chechi. She always does this whenever she'll be in tension or whatever, maybe the situation, any excitement, any tension for anything, whatever you ask her, she'll like what is this? This is her iconic symbol. Yeah. Next, Amita. Amita, I think she's the one who is most confident on stage. Once she goes on stage, हम सबको थोड़ा बहुत shivering होता है, will get nervousness and all. She's like full confident on stage. And the beautiful thing in this journey is our mentors. Like all 4 mentors, they're so nice. We learn so much from them. They put so much of effort. And my mentor is Teju ma'am, Tejashwini ma'am. So I would like to thank her for all the learnings, all the teachings, for always correcting me. Not only Teja ma'am, to all the 4 mentors like Shivana, Shrikant Anna and Soumya ma'am. So whenever we practice, we do any mistakes. Na, if anyone notices, any 4 of the mentors notices, they will correct immediately. So whether you belong to their team or not, that doesn't matter. So yeah, that is the beautiful thing, I would say. The most beautiful True, thing in very this entire Super Singer journey is our mentors and their learnings. So tell me something about Play Media Creations. Yeah, I think it's one of the best production houses of Hyderabad. They plan everything so beautiful. Not only production team, direction team, our costume department, the lightings, the stage, everything. Everyone put so much of effort. What you see is the outcome of everyone's hard work. So yeah, so I would say everyone is doing their best. Yeah, so thank you Didi. అందరికీ నమస్కారం, నా పేరు అమృత నాయక్. సో యూ ఆల్ ఆర్ సీయింగ్ us in Super Singer. We are all the contestants of Super Singer and finally we have reached at semi-finals. But what is happening behind the scenes? So let's see who is our next contestant and what he is doing right now. So hi Bhuvan. Hello, hi. How are you? Fine, what about you? All good. Yeah, So tell me, how is the practice going on? going good. Actually, semi-final kada, koncham mayam vestundi, but it's okay. Going good. Hoping to give my best in semi-finals too. So what is the best thing about your whole journey of Super Singer? ఫస్ట్ థింగ్ నేను సూపర్ సింగర్ రావడమే ద బెస్ట్ మూమెంట్ నాకు. అండ్ ఆ తర్వాత నేను అంటే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నాకంటూ ఫస్ట్లీ సపోర్ట్ చేసిన వాళ్ళు, సో ఐ డూ మన మెంటర్స్. సో మెంటర్స్ అంటే ఇంకా ఫస్ట్లీ 4 మెంబర్స్ అందరూ కూడా ఒకటే ఈక్వల్ సపోర్ట్ ఉంటుంది అందరి దగ్గర నుంచి. సో శివన్న, తేజస్విని అక్క, సౌమ్య అక్క అండ్ శ్రీకాంత్ అన్నట్టు. సో నా మెంటర్ వచ్చేసి తేజస్విని అక్క. సో తేజస్విని అక్క గురించి అంటే ఏంటంటే చెప్పలేను, బేసిక్గా ఇంకా అమ్మలాగా నాకు. సో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా అంటే నన్ను, సుమనస్ని కానీ, నిన్ను కానీ, లేకపోతే తరుణి కానీ, సో షీ యూస్ టు ట్రీట్ అస్ లైక్ దర్. యా, సి ఎక్కడికి వెళ్ళినా మంచి మిస్టేక్స్ చెప్పడం, అంతే చిల్గా ఉండటం. సి ఆ కాన్ఫిడెంట్ ఇస్తారనమాట, నువ్వు పాడగలవురా, నువ్వు బాగా చేస్తావు, బాగా చేయగలవు అని. సో ఆ కాన్ఫిడెన్స్ చాలా బేసిక్గా. కొన్నిసార్లు మనం అంత పర్ఫెక్ట్గా పాడకపోయినా సి కాన్ఫిడెన్స్ మేక్స్ అస్ టు సింగ్ కదా. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు అక్క దగ్గర నుంచి వచ్చింది. అండ్ అలాగే నలుగురు దగ్గర నుంచి కూడా అంతే ఈక్వల్ సపోర్ట్ ఉంటుంది. సో అది ఫస్ట్ థింగ్, బెస్ట్ మూమెంట్స్ అంటే. అండ్ ఆ తర్వాత బాగా ప్రజెంట్ చేయడం నా పాటని,
పాడని మంచి అప్లాసెస్ రావడం. సో ఆ మంచిగా ప్రజెంట్ చేయడానికి వీటిల్లో కూడా సో మోస్ట్ ఎఫెక్టివ్ టీమ్ వచ్చేసి ఆర్కెస్ట్రా టీమ్. సో వాళ్ళ సపోర్ట్ కూడా బాగుండింది. సో వాళ్ళు కూడా మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు త్రూఅవుట్ ద సీజన్. సో వెన్ వి సింగ్ అండ్ కమ్అట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే లైక్ తప్పిపోయినప్పుడు నవ్వుతారు, అది మనకు పాఠం అంతే. సో దాన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. సో డూ ఆర్ డై లాగా పాడాలి ప్రతిసారి, ఉంటే ఉంటాం పోతే పోతాం. బట్ దే వర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ టువర్డ్స్ ద జర్నీ. యా. And you already told the best. So what is the worst part you would say in the entire journey? Worst part is like forgetting my lyrics. So whenever I do try to remember all my things. Everyone's worst moment is that one. Yeah, forgetting lyrics sometimes. It happens sometimes. ఒకసారి అవుతూ ఉంటాయి, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అలాంటివి, అదే కోరుకుంటున్నా అంతే. యా. So Tejaswini Akka is our mentor. So Yeah. apart from Tejaswini Akka, who is your favorite mentor? Shivana. Obviously I get it. Because I know him from my before shows too, but he was my, అన్న దగ్గర పాడితే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. I can sing good and so like he's so supportive and చెప్పడం కూడా చాలా బాగా చెప్తారు, లైక్ ప్రతిదీ కరెక్ట్గా గ్రాస్ప్ చేసుకునేటట్టు. సో ఆబ్వియస్లీ శివన్న. అండ్ శివన్న అంటే లైక్ అదే కాకుండా లైక్ శ్రీకాంత్ అన్న, సౌమ్యక, యువర్ ఆల్సో ఆబ్వియస్. బట్ నాకు వాళ్ళు ఇప్పుడు కొంచెం బాగా తెలుసు. ఈ సీజన్లో అందరూ చాలా క్లోజ్ అయిపోయారు. సో ఫ్రమ్ ద ఫస్ట్ నుంచి నాకు బాగా శివన్న అలా. Yeah, I can relate. Yeah. So in semi-finals now we are 8 contestants. Yeah, So yeah. I would take one name. Yeah. So you just tell one word. Okay, done. So Sumanas. సుమనస్. నేను సుమనస్ కంటే ఏంటంటే ఏ పర్ఫార్మెన్స్కి వెళ్ళే ముందైనా జై శ్రీరామ్ అనుకుని వెళ్తాం అనమాట. సో లైక్ వాట్ వీ ఫీల్ సో కాన్ఫిడెంట్ బిఫోర్ గోయింగ్, లైక్ వెళ్ళే ముందు. సో అండ్ నాకు ముందు నుంచి సుమనస్కి నాకు ఒక తెలియని బాండింగ్ అనమాట. సో పక్కనే కూర్చోవడం సోఫాలో, సో ఏదున్నా షేర్ చేసుకుంటాం. డాన్స్ స్టెప్లు అమ్మాయి వేసినప్పుడు సో ఒక మంచి ఫ్రెండ్, బాగా క్లోజ్ అనమాట. ఇంకేదైనా తనతో షేర్ చేసుకోవచ్చు. పాట పాడేటప్పుడు తప్పులున్న తన దగ్గర పాడితే తను చెప్తాడు, తనవి నేను చెప్పుకోవడం. సో ఐ లైక్ బెస్ట్ ఫ్రెండ్ లాగా. యా, అది మాత్రం నిజం. వచ్చేటప్పుడు వీడియో వస్తాం, వెళ్ళేటప్పుడు అదే బండి మీద మెట్రోలో కలిసి వెళ్ళిపోతాం. సో యా, అది. Pravasti. ప్రవస్తి, షీఈస్ వెరీ డెడికేటెడ్ అండ్ లిటిల్ సిస్టర్, క్యూట్ లిటిల్ సిస్టర్. Shweta. శ్వేత చేచి. యా, శ్వేత చేచి గురించి ఒకటి చెప్పాలి. నాకు కాన్ఫిడెంట్గా అసలు వాళ్ళు మాట్లాడే మలయాళం తెలియదు. అండ్ అందరూ చేచి అనేవాళ్ళు, బట్ ఐ డోంట్ నో వాట్ ద చేచి మీనింగ్ ఇస్. సో నాకు ఒకసారి అర్థం కాక శ్వేత చీచి, హాయ్ శ్వేత చీచి. సో దేర్ కైండ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ Like where are you? సో యా, శ్వేత అక్క వచ్చేసి షీఈస్ లైక్ ఫస్ట్లీ లైక్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ హర్ బికాస్ షీ డోంట్ నో అవర్ లాంగ్వేజ్ కదా. మా తెలుగు తెలియకపోయినా she sings so good, and yeah, she's a hard worker and she sings so good and she has beautiful voice. Yes. సాహితి నాకు ప్రతిసారి ఎట్లా అంటే ఒక స్ట్రాంగ్ లేడీ లాగా అనిపిస్తుంది. చాలా ఇంప్రూవ్ చిల్ లైక్ దాట్. సో యా. అమిత ఆల్రెడీ ఒకసారి నేను ముందు రీల్లో కూడా చెప్పా, షీఈస్ నైస్ కొరియోగ్రాఫర్ యాక్చువల్లీ. డాన్స్ బాగా చేస్తుంది అండ్ కాన్ఫిడెంట్ ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది. అండ్ షీ హస్ లైక్ చాలా మంచి వాయిస్, చాలా వినడానికి చాలా హాయిగా అనిపించే వాయిస్. సో యా. అఖిల్ ఏంటంటే నేను అతనితో బాగా చిల్ అవుతూ ఉంటా. అంటే ఇంకా చిల్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఏ రకంగా చిల్లో. సో ఫుల్ మేము పంచెస్ చేసుకోవడాలు, జోక్స్ అలా అనమాట. సో అఖిల్ నాకు బాగా డియరెస్ట్ ఫ్రెండ్ అండ్ ఐ ఫీల్ సో కాన్ఫిడెంట్ వెన్ అఖిల్ కమ్స్ అండ్ సేస్ మీ లైక్ బాగా పాడతాం, ఆల్ ది బెస్ట్. సో యా. అండ్ అబౌట్ హిమ్ అంటే he tries different genres and he's so perfect at what he's singing. So he has command on that part. Like తను పాడేది తనకు చాలా కమాండెడ్గా పాడుతుంది. సో అది ఐ ఫీల్ అబౌట్. And finally Amrita Naik. అమృత నాయక్ ఆల్వేస్ సింగ్స్. అంటే ప్రతిదీ బేస్లో ఉండవండి, అన్ని హై పిచెస్. అండ్ కమింగ్ టు హర్, షీ ఈస్ సో డెడికేటెడ్ ఎంటర్టైనర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వుడ్ లైక్ టు సీరియస్లీ అప్రిషియేట్ యూ అక్క. లైక్ వేర్ అంటే you understand the lyrics first thing and you do more work by writing that lyrics in your language itself. But like what I feel is, so when I come to your place gada, so if I used to come for your shows like that, I used to say bye first because I can't roll that language on that simply. So firstly, hats off to you
సో అక్క దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అంటే భాష తెలియకపోయినా అంత కరెక్ట్గా నేర్చుకుని అంత కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి ఆ ఫీల్ ఇవ్వడం. సో ఐ ఫస్ట్లీ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. సో ఇట్స్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ యూ గైస్ యాక్చువల్లీ. సో ఐ లైక్ టు టేక్ దట్ థింగ్ ఫ్రమ్ యూ గైస్. అండ్ కమింగ్ టు యూ హ్యావ్ బ్యూటిఫుల్ వాయిస్. సో sometimes I feel like you have Shreya Ghoshal things in your voice too. So that's about you. And yeah, she's so optimistic and so good and so cute too. When she smiles, you know, she's easy like this itself. So she smells so cute. Yeah, about you. Thank you so much. Say about our production direction team, like everyone who is back behind the camera. సో వాళ్ళే మెయిన్ బేస్ పిల్లర్ యాక్చువల్లీ ఈ షోకి మొత్తానికి. సో వాళ్ళు లేకపోతే ఈ షో లేదు, ఈ సెట్ లేదు, అండ్ మేమంతా ఇంత గ్యాదర్ అయ్యి ఇంత కోఆర్డినేటెడ్గా పాడడం లేదు. సో ప్రతిదీ వాళ్ళు మేనేజ్ చేయడం అంటే సో ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ కిషోర్ గారు, శ్యామ్ గారు, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మాతో కనెక్ట్ అయ్యే వాళ్ళల్లో రామన్న, శ్యామ్ గారు అండ్ ఇంకా గ్రీష్మా మ్యామ్. సో అంటే వాళ్ళందరూ కూడా సో సపోర్టివ్. అంటే వాళ్ళతో కూడా మేము జర్నీ చేస్తూ ఉంటాం కదా, ఇప్పటిదాకా మనం వచ్చిందంటే వాళ్ళతో పాటు అంటే సమ్టైమ్స్ మనం లో ఫీల్ అయినప్పుడు వాళ్ళు కూడా వచ్చి మనతో మాట్లాడడం, దే షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆస్క్ us to మంచి మోటివేట్ చేస్తారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యూజిక్ ఇంకా మెంటల్స్ ఇది కాకుండా మెంటల్లీ సపోర్ట్ ఇచ్చేది మాత్రం లైక్ టు సే ప్రొడక్షన్ టీమ్ అండ్ ఆల్. సో అన్ని విషయాల్లో దే సపోర్టెడ్ us so yeah, that's about it.